ముందుగా నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పాడ్కాస్ట్ మేము ముందు తీసుకొని వచ్చేసాం. 2024 మంచి మైల్ స్టోన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మాత్రమే కాదు, గెస్ట్ సీట్లో కూర్చున్న గెస్ట్లకు కూడా మంచి మైల్ స్టోన్స్ ఇచ్చారు. మొత్తం దీనికి కారణం మీరే. అండ్ ఈ ఇయర్ కూడా అలాంటి మంచి మైల్ స్టోన్స్తో స్టార్ట్ చేయాలని చెప్పని ఈ పాడ్కాస్ట్ని స్టార్ట్ చేస్తున్నాం. జనరల్గా ఈ పాడ్కాస్ట్ కూడా నాకు మైల్ స్టోన్ లాంటిదే. అండ్ ఇది ఒక మంచి మెమరీ లాంటిది కూడా. దీని గురించి వీడియో ఎండ్లో ముందు మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈరోజు గెస్ట్ల గురించి స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రివీల్ చేస్తున్నా. నా పక్కన అఖిల్ డిఎస్ టెక్ ఛానల్ నుంచి అఖిల్, తెలుగు టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి నెహమియా కనబడుతున్నాడు. అండ్ మా పరిచయం అసలు మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. జనరల్గా మీరు ఈ రోజు నన్ను ఈ డెస్క్లో చూసి ఏదో ఈ రోజు వీళ్ళని ఇన్వైట్ చేశానని చెప్పని మీరు అనుకుంటున్నారు. ఇది కాదు, మేము కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అండ్ చాలా మంది కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు. మీరు టీజర్స్లో అండ్ ట్రైలర్ కట్స్లో అన్ని చూసే ఉంటారు. మా ఏజ్ ఏంటి ఈ వీడియోలో మేము మాట్లాడతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ స్టార్టింగ్ అసలు మా బాండింగ్ మేము ఎప్పుడు పరిచయం చేసుకున్నాము, ఒకరికొకరు మా ఎప్పటి నుంచి తెలుసు, అక్కడ నుంచి మొదలు పెడదాం. సెగ్మెంట్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది. కింద చాప్టర్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్స్ కి స్కిప్ అయినా కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టనివ్వకుండా ప్రతిదీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కింద మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఈ వీడియో ఉంటుంది. ఫస్ట్ మీరు చెప్తారా, నేను చెప్పనా? నేను చెప్తా. ఎందుకంటే ఇనిషియేషన్ ఆఫ్ మన పరిచయం మన ఇద్దరిదే స్టార్ట్ అయింది. ఫస్ట్ రఫ్లీ 2020 అయిపోయి 21 స్టార్టింగ్ ఫుల్ లాక్డౌన్ అన్నమాట, కోవిడ్ టైమ్. మనోడు అయితే పెట్టాడు వివో S1 Pro అన్బాక్సింగ్ అని ఒకటి పెట్టాడు. లక్ష దాటేసింది. మనోడు అప్పుడు స్టోర్లకు వెళ్ళి ఆ స్టోర్లు ఈ స్టోర్లు అని చెప్పి అన్బాక్సింగ్ వీడియోలు పెట్టేవాడు. నేను ఆశ్చర్యపోయేవాడిని. మా తీరా చూస్తే 10,000 సబ్స్క్రైబర్లు 5,000 సబ్స్క్రైబర్లు లేదు, స్టోర్ వాళ్ళు పెట్టేస్తున్నాడు అని చెప్పి. సో ఆ వీడియో చూసి నేను నీ ఛానల్లో కామెంట్ పెట్టా, ఓకే ఎలా నైస్ అన్బాక్సింగ్ అని ఏదో కామెంట్ పెడితే నువ్వు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసావు. అలా కీబోర్డ్లో బద్దలు కొడుతున్నప్పుడు చాట్ చేస్తున్నప్పుడు వెళ్ళి బ్రో కొడుతున్నాయి బ్రో నెంబర్ చేరి మాట్లాడుకున్నాం అని చెప్పి అలా ఫస్ట్ కాల్ నుంచి ఆ 2021 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇంకా వారానికి ఒకసారి మాట్లాడుకునే వాళ్ళు, దాని తర్వాత వారానికి కాస్త రోజులని. ఇంకా అఖిల్ అంటారా, అఖిల్ నాకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు తరుణ్ తర్వాత తెలుసు. తరుణ్ పరిచయం ఒక 3 నెలలు 4 నెలల తర్వాత అఖిల్ తెలుసు. అప్పుడు మనోడు యూట్యూబ్ ఛానల్ మీద మంచి కంటెంట్ చేస్తుండేవాడు. సో అప్పుడు అఖిల్ నాకు తెలుసు. అఖిల్ నాకు ఒక పర్సన్ ద్వారా పరిచయం అయ్యాడు. హైటెక్ నారాయణ అని అప్పుడు ఛానల్ ఒకటి ఉండేది. ఆ పర్సన్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆయన నంబర్ తీసుకొని నాకేదో కొంచెం మాట్లాడతా అంటే అఖిల్ నంబర్ తీసుకొని నేను మాట్లాడా. నేను నెహమియానేమో 2021 తను చెప్పినట్లు యాస్టిస్ 2021లో స్టార్ట్ అయ్యా. అఖిల్ది సేమ్ హైటెక్ నారాయణ ద్వారా మనోడు పరిచయం. మనోడు అప్పుడు రెడ్మీ K20 సిరీస్ దేని గురించో అప్పుడు నాకు ఫ్లాష్ అయ్యాడు. ఒక లైవ్ లో మాట్లాడుకున్నాం, ఒక లైవ్ చేద్దాం లైవ్ లో మేము లైవ్ లో కలిసి లైవ్ నువ్వు పెట్టావు, కండక్ట్ చేసావు, మేమిద్దరం లైవ్ లో మీట్ అయ్యాం. అప్పటి నుంచి ఓవరాల్ గా మన పరిచయం 21 నుంచి స్టార్ట్ అయింది. రఫ్ గా ఇప్పటికి 4 years. నెక్స్ట్ 5th year లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ ఇయర్ ని వీళ్ళతో స్టార్ట్ చేయడం కంటే బెస్ట్ మూమెంట్ అనేది నాకేం లేదు. బట్ స్టార్టింగ్ మేము ఈ రోజు కలిసింది కాదు, ఎప్పటి నుంచో మా మధ్య బాండ్ ఉంది. సో ఫస్ట్ రౌండ్స్ ఉంటాయి. క్రియేటర్స్ రౌండ్ ఒకటి, కమెంటర్స్ రౌండ్, ఆడియన్స్ రౌండ్, రిలాక్సేషన్, ఆల్ అబౌట్ 2024, సెగ్మెంట్ AI, ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ మెమరీస్. ఈ 9 కేటగిరీస్ గురించి మాట్లాడతా. మీరు ఎప్పుడు చూసేలాగా రొటీన్ పాడ్కాస్ట్ లో అయితే ఉండదు. జనరల్ గా మేము ముగ్గురం ఎలా ఉంటాము అంటే, మేము పర్సనల్ ఫోన్ కాల్స్ ఎలా ఉంటాం అలా ఉంటాం. ఈ రోజుకి క్రియేటర్స్ లాగా మర్చిపోయి మీరు కూడా మా ఫ్రెండ్స్ లాగా అందరం కలిసి అలా మాట్లాడుకుంటాం, అలా మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఇంకా ఫస్ట్ మనం క్రియేటర్స్ కాబట్టి క్రియేటర్స్ రౌండ్. ఫస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్వశ్చన్లు అడుగుతాను, ఒక్కొక్కరుగా చెప్పండి, కామన్ ఆన్సర్స్ ఇవ్వద్దు. సబ్స్క్రైబర్ బేస్ ఫస్ట్ యాజ్ పర్ సబ్స్క్రైబర్ ఛానల్ స్టార్ట్ చేసింది నువ్వే కాబట్టి కాసేపు టైం ఇచ్చారు. రాక్ పేపర్ సీజన్ ఫస్ట్ క్వశ్చన్ నీది. ఇప్పుడు టెక్ ఛానల్స్ ఆల్రెడీ చూసే ఉంటావు. మన ముగ్గురు ఛానల్స్ కాకుండా, అంటే మనమే మధ్యలో స్టార్ట్ చేసాం, మనం కాకుండా ఇంకా కుప్పలు తెప్పలు ఛానల్స్ ఉన్నాయి. సో కాంపిటీషన్ ఉంటుంది. హౌ ఆర్ యు జస్ట్ లుకింగ్ ఎట్ ద కాంపిటీషన్? కాంపిటీషన్ అనేది మన వర్క్ లో మనం బెస్ట్ ఉన్నప్పుడు కాంపిటీషన్ డజంట్ మ్యాటర్ అని చెప్పను, కానీ ఆ కాంపిటీషన్ మనల్ని ఎఫెక్ట్ చేయదు. నెక్స్ట్ జన్ క్రియేటర్స్ ని ఎలా చూస్తున్నావు? అది కాంపిటీషన్ లా ఫీల్ అవుతున్నావా? నేను కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతున్నా అంటే, ఆబ్వియస్లీ ఇప్పుడు మనకంటే బెటర్ క్రియేటర్ ఒకరు వచ్చారంటే వాళ్ళకంటే బెటర్ గా మనం వర్క్ చేయాలి. ఆబ్వియస్లీ కాంపిటీషన్ లాగే చూస్తాం, కానీ వాడి మీద ఏదో వచ్చేవాడి మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకొని తొక్కేయాలి, నాకంటే బాగా చేస్తున్నాడు ఈ క్రియేటర్, అలా థాట్స్ ఏమి ఉండవు. కానీ హెల్దీ కాంపిటీషన్
ఓకే మనవాడు వస్తున్నాడు, లెట్ హిమ్ కమ్. కానీ మనవాడి దగ్గర నుంచి మనమే నేర్చుకోవాలి. లెట్ సపోజ్ దాని దగ్గర మంచి వీడియో క్వాలిటీ ఉంది, మంచి కెమెరా ఉంది, నా ఛానల్ ఇద్దరి దగ్గర నేర్చుకున్నట్టు నా ఛానల్లో నేను ఆ ఛానల్ చూసి ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అలా చూస్తాం కానీ అదేదో వచ్చేస్తున్నాడు ఏదో అయ్యేం అవసరం లేదు. బ్రో నువ్వు ఎలా చూస్తున్నావు? నేనేంటంటే బ్రో, నేను ఎవరిని నా పైన ఉన్న క్రియేటర్స్ కానీ, నాతో ఉన్న క్రియేటర్స్ కానీ, నా కింద ఉన్న క్రియేటర్స్ ఎవరిని కాంపిటీషన్ గా చూసుకోను. నేను మెయిన్ కాంపిటీషన్ చూసేది ఏంటంటే నిన్నటి కన్నా ఈ రోజు బెటర్ గా చేశానా లేదా, ఈ రోజు కన్నా రేపు బెటర్ గా చేశాను లేదా, నిన్నటి కన్నా ఈ రోజు నేను బెటర్ గా లేదు, నిన్న ఒక 2 వీడియోస్, ఒక షార్ట్ పెట్టి ఈ రోజు పెట్టలేకపోయానంటే ఈ రోజు నేను ఫెయిల్ అయినట్టు. కాంపిటీషన్ లో నేను ఫెయిల్ అయిపోయినట్టు, అంటే ఒక రేస్ లో నేను ఓడిపోయినట్టు. నిన్ను నువ్వు కాంపిటీషన్ కంటే బెటర్ గా చేయాలి. కంటెంట్ ని ఈ రోజు కాంపిటీషన్ గా తీసుకుంటాం. కీప్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే. అంతే. నిన్నటితో కంపేర్ చేసి అలా చేసుకుంటే వెళ్తే మనం ఎంతమంది మన కాంపిటీషన్ వచ్చినా కూడా మనం సర్వే అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్ బ్రో, క్రియేటర్స్ తరపు నుంచి ఇది కూడా హిందీలో ఆల్రెడీ నార్త్ ఇండియాలో మనం చూస్తే కమ్యూనిటీ అనేది వ్యాస్ట్ ఉండిద్ది, చాలా పెద్ద కమ్యూనిటీ. మన దగ్గర చూస్తే సేమ్ నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకు కూడా వస్తున్నారు. అక్కడ ఎగ్జాంపుల్ హిందీలో ఒక 20 క్రియేటర్స్ ఉన్నారు అనుకుందాం, ఆల్మోస్ట్ 10-15 మెంబర్స్ కి యూనిట్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్నాం, గట్టికి కొడితే ఒక 2-3 ఛానల్స్కి వెళ్తాయి. ఈ నిన్నగా మొన్న ఒక్కటి మనకు వచ్చింది తప్ప పెద్దగా మనకి రావు. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటారు? అంటే ఇప్పుడు తెలుగు అనేది రీజనల్ లాంగ్వేజ్, హిందీ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది జనాభా అయితే ఉన్నారో అంతమంది జనాభా హిందీ వీడియోస్ చూస్తారు. హిందీ వచ్చినా రాకపోయినా కొద్దిగా పైన నాలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, హిందీ అర్థమైన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్లో ఏమైందంటే మహా అయితే మన తెలుగు పాపులేషన్ ఎంత ఉంటారు, సో ఆ తెలుగు పాపులేషన్ వరకు మాత్రమే చూస్తారు. సో ఆ తెలుగు పాపులేషన్ లో ఒకళ్ళిద్దరు పెద్ద క్రియేటర్స్ తోటి మాక్సిమం రీచ్ మీకు వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఇంక కింద వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? అండ్ ఇంకోటి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ చెప్పే విధానం కూడా బ్రాండ్స్ కి మ్యాటర్ చేస్తుంది. సో రీచ్ తో పాటు నువ్వు మంచిగా రిప్రజెంట్ చేస్తున్నావు, మంచిగా ప్రజెంట్ చేస్తున్నావు, ప్రోడక్ట్ ని వాళ్ళ దగ్గరికి మంచిగా తీసుకెళ్తున్నావు అన్నప్పుడు నీకు కూడా ఇస్తారు. రీజనల్ లాంగ్వేజెస్ లో మినిమం రీచ్, మినిమం సబ్స్క్రైబర్స్ అది క్రైటీరియా అయితే ఉంటుంది బ్రో, ఎందుకంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల. సో లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అట్లా అవుతుంది. నువ్వు ఎలా అంతేనా? ఇప్పుడు ముగ్గురం ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, యూట్యూబ్ వాడుతున్నాం. మీరు యూట్యూబ్ క్రియేటర్ గా ఎక్కువ ఇష్టపడతారా, యాజ్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ గా ఉంటాం ఎక్కువ ఇష్టపడతారు? ఎందుకంటే స్టార్ట్ చేసింది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మధ్యలో బయట ఎవరైనా గుర్తుపెట్టినా 90% ఇన్స్టాగ్రామ్ నుంచే గుర్తుపడతారు. నన్నైతే యూట్యూబ్ నన్నైతే ఇన్స్టాగ్రామ్ నుంచి గుర్తుపడతారు. ఇన్స్టా కింగ్ కాబట్టి నువ్వు రీల్స్ చేస్తావు కదా అని వస్తే నాకు అంత హ్యాపీ ఉండదు. నువ్వు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తావు కదా అని ఎవరైనా వస్తే అప్పుడు నాకు ఇంకా హ్యాపీ ఉంటుంది. నన్ను ఇప్పుడు వరకు ఒకళ్ళు కూడా షార్ట్స్ మీద కానీ ఇన్స్టాగ్రామ్ మీద కానీ ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేసి సో యూట్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్, నాకు యాక్చువల్లీ ఎక్కువగా వచ్చిన కమెంట్ ఇది, ఆ కమెంట్ నుంచే పిక్ చేస్తున్నా. అదర్ క్రియేటర్స్ ఇప్పుడు రివ్యూస్ మనం పోస్ట్ చేస్తాం, ఎక్స్ అనే ప్రోడక్ట్ ఫోన్ వచ్చింది, అందరిది ఒకే టైం పడదు. యూనిట్స్ వచ్చిన వాళ్ళు ఒక ఎంబార్గో టైంకి పెట్టేస్తారు, మనం కొన్ని రోజులకి వీడియో పోస్ట్ చేస్తాం. తమ క్రియేటర్ ఒక ఇంప్రెషన్స్ ఇచ్చేస్తాడు, ఆ ఇంప్రెషన్స్ ని బేస్ చేసుకుని మనం ఏదైనా రివ్యూలో చెప్పిన తర్వాత కూడా వేరే క్రియేటర్ ఇలా చెప్పాడు కదా, నువ్వేంటి ఇలా చెప్తున్నావు, నీకు చెక్ చేయడం రావట్లేదా, లేకపోతే వాళ్ళు నమ్మడం కరెక్ట్ కదా అని చెప్పని కమెంట్స్ అండ్ వేరే పర్సన్స్ చేసే రివ్యూస్ మన మీద ప్రెషర్ బిల్డ్ చేస్తున్నాయి అన్నట్లు నాకు అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా బిల్డ్ చేస్తాయి. కానీ నేను ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే, అట్లా నేను ఏదైనా రివ్యూ చేయాలి, స్క్రిప్ట్ అంతా రాసుకున్నా ఒకసారి ఆల్రెడీ ఎవరైనా అప్లోడ్ చేసిన వాళ్ళ వీడియోస్ చూస్తా, నేను చెప్పని వాళ్ళు ఏమైనా ఉన్నాయో చూసుకుంటా. అలా చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు చెప్పిన ఇంగ్లీష్ నా వీడియోలో కూడా వస్తుంది, అది ఇంకా వాళ్ళ వీడియో రెప్లికేట్ అయినట్టు అయిపోతుంది, కాన్ఫిడెన్స్ పోయింది. సో నేనేం చేస్తాను తర్వాత నుంచి, నేను వీడియో అప్లోడ్ చేసేదాకా నేను ఎవరు వీడియోస్ చూడను. మీరు పెట్టినా కూడా మీ వీడియోస్ కూడా నేను పెట్టిన తర్వాత, నేను పబ్లిష్ బటన్ నొక్కిన తర్వాత మాత్రమే మీలో గానీ ఇంకెవరిదైనా కానీ వీడియో చూసి ఏమన్నా నేను చెప్పిన పాయింట్స్ లో కామన్ గా వీళ్ళేమని చెప్పారా, లేదంటే నేను చెప్పనే కొత్తగా వీళ్ళేమని చెప్పారని అప్పుడు చూస్తాను. దాన్ని చూడకముందే చెప్తే ఏదైనా నాకు హీటింగ్ ఇష్యూ అని వచ్చింది, ఫోన్ చేసి కనుక్కుంటా. ఎగ్జాక్ట్లీ నేను చేసేది కూడా, నేను రిక్వెస్ట్ చెక్ చేయను కానీ నాకు పలానా అనిపించింది అంటే అనిపించిందా అని కనుక్కుంటా. స్టార్టింగ్ టైమ్స్ లో అనిపించేది, ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు, నేను చెక్ చేయడం రాంగ్ అనిపిస్తుందా లేకపోతే ఏంటా అని చెప్పి ఒక ప్రెషర్ బిల్డ్ అయ్యేది. ఆ తర్వాత వదిలేసా, ఏదైనా ఉంటే మీకు కాల్ చేస్తాను, ఇలా అనిపించింది అప్పుడు నేను రివ్యూ ఆల్రెడీ చేసేసాను ఇలా చెప్పారా అని చెప్పని, సరే నేను చెక్ చేస్తాను అని చెప్పి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లాంచ్ ఈవెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, అసలు ఈ లాంచ్ ఈవెంట్స్ ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే స్పెసిఫికేషన్స్ అన్ని మనకు తెలిసిపోతుంది ముందే, జస్ట్ ప్రైస్ రివీల్ కోసం లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తాను అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? ఇది బ్రాండ్ దగ్గర డబ్బులు ఎక్కువ లాంచ్ ఈవెంట్స్ మనం, నేను హాస్టల్లో గుర్తుంది నాకు, ఏదో క్లాస్ ఇంపార్టెంట్ క్లాస్ ఉంది ఆ రోజు, లాంచ్ ఈవెంట్ ఏదో రియల్మీ ఏదో లాంచ్ అవుతుంది. నేను పరిగెత్తా హాస్టల్కి, క్లాస్ సార్ బయటకు వచ్చాను, నేను బయటకు వెళ్ళి పరిగెత్తాను అనమాట ఈవెంట్ చూడడానికి.
అంత ఎక్సైట్మెంట్ ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటంటే అసలు ఫోన్ కూడా అంతే వచ్చాబ్బా. ఇప్పుడు ఒక జనరేషన్ లో లాంచ్ అయిన ఫోన్ కి ఇంకొక ఫోన్ కి తేడా ఉండేది కాదు. రియల్మీ 3 Pro కానీ రియల్మీ 5 Pro కానీ దాని తర్వాత ఫ్లాగ్షిప్ సిరీస్ లైక్ రెడ్మీ K20 సిరీస్ ఎక్సైటింగ్ ఉండేది. ప్రతి ఫోన్ ఎక్సైటింగ్ ఉండేది. ఇప్పుడు లాంచ్మెంట్ లో వచ్చే ప్రోడక్ట్ ఎక్సైటింగ్ లేదు, రెండు ముందే తెలిసిపోతుంది. అప్పుడే చేస్తాం. గేమ్స్ ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి, ప్రైజెస్ కూడా ప్రెడిక్టబుల్ అయిపోతున్నాయి అండ్ ముందే తెలిసిపోతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనకి ముగ్గురికి రెవెన్యూ ఉండిద్ది అండ్ పర్సనల్ అమౌంట్స్ కూడా యూట్యూబ్ లో పెడుతున్నాం, లక్షలు పెట్టాం ఇన్ జనరల్. ఏంటి ఫోన్ పర్చేసులు కాకుండా స్టూడియో బిల్డింగ్ వాటికి పెట్టున్నాం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇన్వెస్టింగ్ ఆన్ యూట్యూబ్? ఇన్వెస్ట్ చేసిన మళ్ళీ రిటర్న్స్ లో వస్తాయి బ్రో. నువ్వు మంచిగా కరెక్ట్ అనుకుంటారా లేకపోతే కరెక్ట్ అని అనుకుంటా. ఇప్పుడు చదువుకుంటాం బ్రో, బీటెక్ చేస్తాం. సో బీటెక్ ఎంటెక్ చేయడానికి 10 లక్షలు అయిపోతాయి. ఆ 10 లక్షల కంటే మనం ఎక్కువేం పెట్టట్లా, అంత అమౌంట్ ఇక్కడ పెట్టట్లా. సో చదువుకున్న తర్వాత ఖచ్చితంగా జాబ్ వచ్చింది అని నువ్వు ఒకటి రాసి ఇవ్వగలవా? ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది అని రాసి ఇవ్వగలవు. లాటరీ మీద నీకు స్కిల్ ఉంటే నువ్వు పెట్టిన 10 లక్షలకి నువ్వు స్కిల్ఫుల్ గా అక్కడ వర్క్ చేస్తే ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. సో అట్లా నువ్వు ఎంతైతే యూట్యూబ్ మీద పెట్టావు, 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 5 లక్షలు కానీ, దానికి తగ్గ వర్క్ నువ్వు చేయి, రిటర్న్ నీకు ఇస్తుంది. ఇన్వెస్ట్ చేయడం జనరల్ గా ఇంట్లో అంటే ఇప్పుడు నేను ఈ మాట చెప్తాను అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ ఛానల్ పెట్టేసి అరే డీజే మైక్ కొనేస్తారా అట్లా పెడేస్తున్నారు. అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. మనకెంతైతే రెవెన్యూ వస్తుందో దాని తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. నీకు 10 లక్షలు వస్తుంటే 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మంచిపోతుంది. నీకు 1 లక్ష కూడా రానప్పుడు 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. నీ ఛానల్ బట్టి నువ్వు చేసుకో. అసలు 10,000 రావడం కూడా ఎక్కువ కదా పెట్టినప్పుడు. ఎగ్జాంపుల్ చెప్తాను, అంతే మనకి రాదులే 5 లక్షలు 10 లక్షలు. ఈవెన్ మనం కూడా ఇప్పుడు మనకున్న రెవెన్యూకి ఈ రూమ్ లో చేసుకుంటాం, మనం పెద్ద ఆఫీస్ తీసుకొని బిహైండ్ షార్ట్ ఒక డాష్ ఇక్కడ ఏ రూమ్ లో చేస్తున్నాం అనేది మనకు వచ్చే రెవెన్యూ తగ్గట్టు మన రూమ్ లో చేసుకుంటాం, మన స్థాయికి తగ్గట్టు మనం చేస్తున్నాం. ఎంత చేయట్టుగా అంత కాలంటారు కదా. సో నీకు ఎంత వస్తుంది, దానిలో నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు స్మార్ట్ గా చేసుకో. నెక్స్ట్ ఇప్పుడు రోడ్స్ మీద ఇన్ఫాక్ట్ ఇది ఆనెస్ట్ గా చెప్తున్నా, మా మావయ్య ఇంటికి తీసుకెళ్ళి అఖిల్ని నెహమియా విజయవాడ ఫ్రీక్వెంట్ గా కలవడానికి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని ఎవరో ఒకరు రికగ్నైజ్ చేస్తానే ఉన్నారు. అసలు ఆ రికగ్నేషన్ మీరు ఎలా చూస్తారు? డైహార్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నెంబర్ 1 కోసుకుంటారు, చచ్చిపోతారంటారు. నెల్లూరు పోతే నెల్లూరు రోడ్డు మీద గ్లోబల్ స్టార్ ఏం ఆడుతుంది. మనం పడ్డే కష్టానికి ఒక రికగ్నిషన్ బ్రో. ఇప్పుడు ప్రైవేట్ లో బయటకు వెళ్ళి మనం వర్క్ చేస్తే ప్రమోషన్స్ అలా రికగ్నిషన్, ఇది సాటిస్ఫాక్షన్. మనం పడుతున్న కష్టం వృధా కావట్లేదు అనిపించింది. ఇక్కడతో క్రియేటర్స్ రౌండ్ అయిపోయింది. సారీ లాస్ట్ క్వశ్చన్ మిగిలిపోయింది. ఈ వీడియోకి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు కమెంటర్స్ రౌండ్. జనరల్ గా నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టా, కమ్యూనిటీ పోస్ట్ కింద కొంతమంది కమెంట్స్ చేస్తారు. ఆ టాప్ 3 కమెంట్స్ అంటే వీళ్ళని అడుగుతాను, ఒక్కొక్కరు వాళ్ళ ఇండివిజువల్ ఆన్సర్స్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్ హర్ష వింగ్స్. అతను అడిగిన క్వశ్చన్ ఏజ్, వెన్ అండ్ వై యూ స్టార్టెడ్ యువర్ ఛానల్, ఫస్ట్ రివ్యూ. ఏజ్ రైట్ నో ఏజ్ అందరిది ఒకటే ఏజ్ లే. రైట్ నో నా ఏజ్ 23 అండి. ముగ్గురిది ఒకే ఇయర్, ఒకే ఏజ్, ఆల్మోస్ట్ మంత్ డిఫరెన్స్ అంతే. నువ్వు 2002 నువ్వు 2 నేను 2 అదే ముగ్గురు 2002 అంటే జూలై, కొంతమంది 22 అంటే సెప్టెంబర్, 23 సెప్టెంబర్, నేను సెప్టెంబర్. నేను పెద్ద అప్పుడు మా ముగ్గురులో అఖిల్. వీళ్ళు ముగ్గురులోకి నేనే చిన్న, ముగ్గురులోకి నేనే చిన్న. మంచిలే మే జూలై చిన్నోటే కాదా నేనే చిన్న. నెక్స్ట్ వెన్ అండ్ వై యూ హావ్ స్టార్టెడ్ యువర్ ఛానల్. నేను గుర్తులేదు యాక్చువల్ గా 2018 లో స్టార్ట్ చేసినట్టున్నా. అప్పుడు నేను 9th క్లాస్ చదివాను. ఆబ్వియస్లీ ప్రసాద్ అన్న ఇన్స్పిరేషన్. ప్రసాద్ అన్నప్పటికి 300K సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఆయన ఇన్స్పిరేషన్ తోటి స్టార్ట్ చేశాను. ఫస్ట్ రివ్యూ వీడియో iQOO Z7 అనుకోవచ్చు. దానికంటే ముందు కూడా కొన్ని ఫోన్స్ చేశా, కానీ గుర్తుంది డెడికేటెడ్ గా నేను కొని ఖచ్చితంగా దీని రివ్యూ పెట్టాలని చేసింది మాత్రం iQOO Z7. ఫస్ట్ బ్రాండ్ రివ్యూ యూనిట్ ఇంకా రాలేదు, ఏది రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ బ్రో, ఇదే క్వశ్చన్ పూచా క్వశ్చన్ పూచా తో అయిపోయిన తర్వాత నేను అడుగుదామని. బ్రో ఏజ్ సేమ్ ఏజ్, వెన్ అండ్ వై స్టార్టెడ్, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2018. 18 నీకంటే సీనియర్ బ్రో. దిగింది వచ్చరికి నేను 2018 జనవరి. నువ్వు 2018 ఏప్రిల్ 28. నేను 2019 ఫస్ట్ రివ్యూ చేసింది సామ్సంగ్ గెలాక్సీ A35 అనుకుంటా. ఫస్ట్ రివ్యూ యూనిట్ iQOO Z9 ఎస్ ప్రో. ఎస్ iQOO Z9 దాని ముందు ఒకటి వచ్చింది, Z9X, Z9 Lite. ఓకే. నెక్స్ట్ శ్రీనివాస్ కమెంట్. ఫస్ట్ జనరేషన్ తెలుగు టెక్ రివ్యూయర్, ఈవెన్ దో పీపుల్ స్టార్టెడ్ డూయింగ్ ద సేమ్, వాట్ డిఫరెన్స్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇన్ దిస్ కమ్యూనిటీ? ఆ డిఫరెన్స్ మేక్ చేస్తాం, స్టేట్మెంట్ ఇస్తాం, అంత పెద్ద పెద్ద మాటలు మేము మాట్లాడలేం. కానీ ఒకటి, ఇప్పుడు స్కోప్ ఉంది, కంటెంట్ స్కోప్ ఉంది. వాళ్ళు చేస్తున్నంత మాత్రాన, ఇప్పుడు ప్రసాద్ అన్న కానీ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నంత మాత్రాన మేము చేయకూడదని రూల్ ఏం లేదు. మంచి ఆపర్చునిటీ ఉంది, చేస్తున్నాం. అండ్
ఇష్టం. ఈ ఫోన్స్ అన్న ల్యాప్టాప్స్ అన్న మా దగ్గర ఎట్లయినా ఉంటాయి. ఇప్పుడు నేను టెక్ యూట్యూబర్ అయినా అవ్వకపోయినా, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా లేదంటే నేను ఒక డాక్టర్ అయినా కానీ గ్యాజెట్స్ నేను కొంటానే ఉంటా. నాకు ఈ కెమెరాగ్రఫీ కానీ లైటింగ్ సెట్ చేయడం కానీ ఇవన్నీ నాకు ఇష్టం. సో అవన్నీ కలగాల్సి ఉండే జాబ్ ఏంటి? I can be a cinematographer, I can be a script writer, I can be a reviewer. మోస్ట్ లవ్డ్ స్మార్ట్ ఫోన్స్ నేను వాడుకోవచ్చు. అందుకని ఈ జాబ్ నాకు ఇస్తే నేను చేస్తాను. చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు కదా అని విజయ్ దేవరకొండ రాకుండా ఉన్నాడు కదా. వస్తారు, ఇప్పుడు సీనియర్ యాక్టర్ ఉన్నప్పుడు జూనియర్ యాక్టర్స్ వస్తారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. అలా వచ్చినప్పుడే ఆ సిస్టమ్ సర్వే అవుతుంది. ఆల్రెడీ ఉన్నారు కదా, ఇంక మనం ఎందుకని చెప్పి కూర్చుంటే, ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, నువ్వు పోలీస్ జాబ్ చేయకూడదు. ఇంకా నెక్స్ట్ కమెంట్ శివకోట రెడ్డి అడుగుతున్నారు, వాట్ ఈస్ ద బెస్ట్ మోటివేషన్ టిల్ డేట్ ఇన్ ద మొబైల్ ఇండస్ట్రీ దట్ ఇంప్రెస్డ్ యూ అలాట్? నెక్స్ట్ చెప్పుకోకూడదు యూట్యూబ్ లో. వాట్ ఈస్ ద టెక్నాలజీ దట్ ఈస్ గోయింగ్ టు షేక్ ద మొబైల్ ఇండస్ట్రీ ఇన్ ద ఫ్యూచర్ అకార్డింగ్ టు యూ? షేక్ అమ్మా, షేక్. అది ఆయన పవర్ఫుల్ గా అడిగారు, మన మెంబర్ కూడా ఆయన. మాడ్యులర్ ఫోన్స్, నేను కూడా మాడ్యులర్ ఫోన్స్ మంచి రెవల్యూషన్ వస్తుంది. మాడ్యులర్ ఫోన్స్ అంటే ముక్కలు వీకేసేది బ్రో. ఓకే, ఏ పాట మనం నచ్చినట్టు కొనుక్కోవడం. ఇప్పుడు కెమెరా నచ్చలేదు తీసేసి కొత్త చేసుకోవడం, పీసీ బిల్డ్ లాగా సేమ్ స్మార్ట్ ఫోన్ బిల్డ్ చేసుకోవచ్చు. అది 2016 లో గూగుల్ ఒక పేటెంట్ ప్రాజెక్ట్ కూడా వర్క్ చేసింది. ప్రాజెక్ట్ అరా అని అదో ప్రాజెక్ట్ చేసింది అన్నమాట, మళ్ళీ ఆపేసింది. ఒకవేళ అది వస్తే మాత్రం అది నేను అనుకోవడం ఇండస్ట్రీలో ఒక సంచలనం. కమెంటర్స్ అంటే నా వ్యూవర్స్ నాకు ఎంత ఇంపార్టెంట్ స్పీక్ చేసి ఈ రౌండ్ ఎండ్ చేశారు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఎంటైర్లీ ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ ఇవన్నీ. రీసెంట్ గా వచ్చే కమెంట్స్ నుండి ఎక్కడ నుండి తీసుకున్నాం. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ రివ్యూ యూనిట్స్? యూనిట్ వస్తే తీసుకుందామన్నా తీసుకోవద్దనుందా అసలు ఏంటి? నేను దీని గురించి ఇంకా ఇన్ డీప్ గా అడగను. నాకు ఇంకా రివ్యూ యూనిట్ ఏం రాలేదు కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు మాట్లాడమని చెప్తాం, రాని నువ్వు మాట్లాడు. అవును, నువ్వు అసలు ఏం మాట్లాడకపోతే అట్లా. మీకు నా దగ్గర నుంచి ఏదైనా ఆన్సర్ కావాలనుకుంటే నేను చెప్తాను. నా రివ్యూ యూనిట్ ఏంటంటే కొన్ని బ్రాండ్స్ 2 parts బ్రో. ఒక బ్రాండ్ ఏంటంటే, కొన్ని బ్రాండ్స్ ఏంటంటే మేము ఫోన్ పంపిస్తాం, స్క్రిప్ట్ పంపిస్తాం, మీరు కూర్చొని చదవండి, దానికి నీకు ఫోన్ ఫ్రీగా ఇస్తానో లేదా డబ్బులు ఫ్రీగా ఇస్తానని మన టైం చేస్తారు. వాటి వైపు మనం వెళ్ళామంటే మన డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టు. ఆ రోజు మన డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టు. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ప్రెజర్ చేయవు, ప్రోడక్ట్ పంపిస్తాయి, మీకు నచ్చింది చెప్పండి, అలాంటివి తీసుకొని చేయడం ప్రాబ్లం కాదు. కానీ అలాంటివి తీసుకొని కూడా మనం డబ్బాలు కొట్టామంటే మాత్రం అది తప్పు అవుతుంది. రివ్యూ తీసుకుంటే నేను కొనుక్కొని అలా చేస్తావు, రివ్యూ అలా చేయగలిగినప్పుడే రివ్యూ తీసుకోవాలి. రివ్యూ తీసుకోవచ్చు, కానీ డబ్బులకి అమ్ముడుపోయి రివ్యూ తీసుకోకూడదు. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అవుతున్నామా? ఐ మీన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మనం ఇస్తున్నామా? నేనైతే ఇవ్వట్లేదని అనుకుంటా. ఎందుకంటే నా ఆడియన్స్ నా దగ్గర నుంచి కంటెంట్ పరంగా కాకపోయినా కానీ కనీసం క్వాలిటీ పరంగా బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. క్వాలిటీ పరంగా నేను ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. లైక్ నా కెమెరా 1080 ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ నీది ఇంప్రూవ్ కావాలి. కొన్ని కొత్త గ్యాడ్జెట్స్ కొని చేయడానికి బడ్జెట్ ఉండదు, ఎందుకంటే ఫోన్స్ కింద చేసేలోకి మొత్తం అయిపోతాయి. అదర్ గ్యాడ్జెట్స్ చేయలేకపోతున్నా. అది నేను ఫ్యూచర్ లో ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను. నేను కూడా ఇవ్వట్లేదు, నేను అనుకునే నేను ఇవ్వలేకపోతున్నా, ఇంకా ఆడియన్స్ అనుకునే ఒక క్యాన్సర్. నెక్స్ట్ ఆడియన్స్ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైపోయింది బ్రో జనరల్ గా. ఎలా అవుతుందంటే నిజం చెప్పాలంటే భయమేస్తుంది. మన సీరియస్ నోట్ ఈ విషయం చెప్తున్నా. అంటే నేను జనరల్ గా ఇప్పుడు రీసెంట్ గా ఒక ఎక్స్ బ్రాండ్ ఏదో ఒకటి తీసుకుందాం, అది నాకు నచ్చలా, లాంచ్ చేసిన ప్రైస్ నచ్చలా, స్పెక్స్ నచ్చలా, ఏంటిది అని చెప్పని అని చెప్తే ఓకే ఈ బ్రాండ్ నీకు డబ్బులు ఎవరు యూనిట్ వచ్చిందా వాడి గురించే చెప్తా. ఇప్పుడు ఈ ప్రైస్ పడి నేను చెప్తా బ్రో, ఈ ప్రైస్ లో వీళ్ళు లాంచ్ చేస్తే దీనికంటే బెటర్ ఆల్రెడీ మార్కెట్ లో ఉంది, అది బాగున్నప్పుడు ఇది ఎందుకు అని చెప్పానంటే ఓకే నీకు దానికే ఫర్ గా ఉంటావు, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తున్నారు, వీడు నీకు ఇవ్వలేదు అని చెప్పానంటే అంటున్నారు. ఒక్కొక్క టైం పీరియడ్ లో ఏమైందంటే అది ఒక ఛాలెంజింగ్ అనిపించింది, నేను ఈ విషయం చేయకపోయి ఉంటే బాగుండేది అనేలా అనిపిస్తుంది. ఎందుకంటే ర్యాండమ్ ఒకేసారి కమెంట్స్ వచ్చేసిన వాళ్ళు అనిపించింది. కొన్నిసార్లు అనిపిస్తుంది బ్రో నిజంగా, ఎందుకంటే ప్రతి దాని మీద మిస్అండర్స్టాండింగ్ ఒకటే టేక్ లో ఉంటాం, ప్రతి దాని మీద జెన్యున్ రివ్యూ ఇవ్వాలి. ఒక ఫోన్ మనకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నచ్చలేదని చెప్పామనుకో దానికి ఆ ఫోన్ గొప్ప అని చెప్పుకునే ఒకళ్ళు వస్తారు, లైక్ ఫ్యాన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్ బాయ్స్ కి మనం ఇచ్చే రివ్యూ ఆబ్వియస్లీ నచ్చదు. సో ఓకే వీళ్ళు నీకు పే చేయలేదు కదా అందుకే ఈసారి డబ్బులు ఇవ్వలేదా, లేదంటే ఓ యూనిట్ పంపించలేదు కదా బ్రో, ఎందుకు ఇస్తాను డబ్బులు, మనకి ఎంత తిప్పి కొడితే 100 మంది 100 నీకు 100 అంతే, ఎందుకు ఇస్తారు డబ్బులు ఇచ్చి చేయించుకునే అంత ఏముండేది. యూనిట్ పంపించలేదని కూడా నెగిటివ్ గా చెప్తున్నారు అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో ఏమనిపిస్తుంది అంటే ఎవ్రీ టైం జెన్యూన్ చెప్పడం కూడా ఏదో ఒక రోజు మనకే ఇబ్బంది అయితే అనిపిస్తుంది. 25K లో ఒక మొబైల్ సైజ్ చేయమని వీడియో చేస్తాం మనం. 25K సామ్సంగ్ ఫోన్ ఇంక్లూడ్ చేయం, సామ్సంగ్ డబ్బులు ఇట్లా అంటారు. మనకన్నా మోటో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా, ఐక్యూ డబ్బులు ఇస్తున్నారా, వన్ ప్లస్ వాళ్ళు ఇస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ బడ్జెట్ లో మనం అయితే ఏం కొనుక్కుంటామో యూజ్ చేస్తాం, మనకు నచ్చి చెప్తున్నాం అంతేగాని ఇంకొక సొల్యూషన్ ఏమంటావు, కామెంట్స్ డిలీట్ చేసుకుంటే రెగ్యులర్ కంటెంట్ కాకుండా ఒకవేళ చేంజ్ చేయాలంటే ఏం చేంజ్ చేస్తారు మీరు? కంటెంట్ చేయడానికి ఉన్నాయి బ్రో, కానీ ఇప్పుడు నాకు కొన్ని ఉన్నాయి, లైక్ ఒక 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది,
8 ప్రాసెసర్స్ ఉన్న ఫోన్స్ అనేది తెప్పించి కంపారిజన్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయాలి. ఇలాంటివి చేయాలని ఉంది నాకు. నన్ను చాలా మంది బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అడుగుతారు, కానీ డివైస్ లేవు. మనం ఏంటంటే వచ్చినాయి అమ్ముకోవాలి, మళ్ళీ అమ్ముతే గానీ ఇంకో డివైస్. బ్రాండ్ ఖచ్చితంగా రివ్యూ నోట్స్ పంపించి మొబైల్స్ అన్ని నా దగ్గర ఉంటే ఫస్ట్ నేను చేసే పని క్లియర్ కంపారిజన్, స్పీడ్ టెస్ట్, బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఇవన్నీ చేస్తా. బాగుంది. తెలుగులో ఎవరు చేయలేదు అన్న, హాలీవుడ్ తీసుకెళ్తున్నారు ఇద్దరు అయితే. చేంజ్ చేస్తా బ్రో. ఎప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం నీ దగ్గర. నువ్వేం చేంజ్ చేస్తావు చెప్పు. నాకు మోస్ట్ మీ అందరూ తెలుసు కదా, నాకు కెమెరాస్ అంటే బాగా ఇష్టం. నేనేంటంటే ఒకేసారి కెమెరాస్ ఉంటది. ఇప్పుడు మిస్టర్ హూస్ ద బాస్ ఉంటాడు కదా, మిస్టర్ హూస్ ద బాస్ కెమెరాస్ అన్ని పెట్టి క్లియర్ గా నీట్ గా చూపిస్తారు. అలా చేయాలని చెప్పని డ్రీమ్ నాకు. ఓన్లీ ఇప్పుడు S24 Ultra 15 Pro Max పక్కన పెట్టాను. ఫోన్ కెమెరాస్ 10,000 నుంచి ₹1,00,000 వరకు అన్ని ఫోన్లు పెట్టి కెమెరాస్ అన్నిట్లో పర్టికులర్ గా నాకేంటంటే ఇప్పుడు ఒక 4-5 ఫోన్స్ తో ఒకటే కంపేర్ చేయడం. పార్ట్ టైం చేస్తున్నాం కదా, ఇది ఫుల్ టైం యూట్యూబ్ లో ఉంటే ఇంకా చేయగలం. దట్టు ఇలాంటి వైడ్ రేంజ్ లో చేయాలని చెప్పని ఉండిద్ది. యూనిట్స్ లేక ల్యాక్ ఆఫ్ టైమ్. నేను ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే అలా తీసుకున్నాను. కెమెరాస్ మీద ఎక్కువ వర్క్ చేస్తాను. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాను. కార్డ్ హ్యాండ్లింగ్ అది నెక్స్ట్. లాస్ట్ ఒపీనియన్ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు జెన్యూన్ అనిపిస్తుంది చెప్తాను. నేను ఒపీనియన్ వీడియోస్ చేసేవాడిని. ఒపీనియన్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఒక ఒపీనియన్ వీడియోలో స్పెసిఫికేషన్ చూసి ఈ ఫోన్ చాలా బాగుంటుంది తీసుకోని చెప్పేసారు. ఫోన్ చేతికి వచ్చాక కెమెరా UI లాగ్స్ ఉన్నాయి, బైక్ స్ట్రక్ అవుతుంది, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంది. నువ్వు పేర్లు చెప్పకయ్యా. నేను చెప్తా, ఎందుకంటే నేను కూడా దాని మీద ఒపీనియన్ వీడియో చేశాను. ఆబ్వియస్లీ 30,000 లాంచ్ అయింది. బెస్ట్ స్పెసిఫికేషన్స్ వచ్చింది, తీసుకోండి నేను చెప్పా. ఫోన్ చేతికి వచ్చిన తర్వాత దాని అసలు బాగోతో అర్థమైంది. కానీ ఒపీనియన్ వీడియో చేయకపోతే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఒపీనియన్ వీడియో ఫోన్ లాంచ్ అయిన రోజే పెట్టేస్తాం. అదొక 50,000 60,000 వెళ్ళిపోద్ది ఆ హైప్ లో. మనం రివ్యూ 10 రోజుల తర్వాత పెడతాము, సేల్కి వచ్చాక మనం కొనుక్కొని ఇప్పుడుకో చేస్తాం. అది ఇంత రీచ్ రాదు. అంటే బాగుందని చెప్పింది ఒక 60,000 మంది 70,000 మంది చూసారు, బాగాలేదని చెప్పింది ఒక 30,000 మంది 20,000 మంది చూసారు. అంటే 50,000 మంది మనం మిస్లీడ్ చేస్తాం. అంటారు. నేను దీని మీద నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇలానే ఇయర్ స్టార్టింగ్ లో అనుకుంటా ఐక్యూ Neo 9 Pro సంథింగ్ అక్కడ నుంచి ఆ తర్వాత నాకు అర్థమైంది ఐక్యూ Neo 9 Pro యాక్చువల్గా రివ్యూ నేను నెగిటివ్ గా చెప్పాను. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి ఏం చెప్తానంటే, ఇది నా ఒపీనియన్, ఖచ్చితంగా ఈ డివైస్ నేను కొని రివ్యూ పోస్ట్ చేస్తాను 10 days లో. అప్పటి వరకు వెయిట్ ఏంటంటే ప్రాబ్లం ఆడియన్స్ అక్కడ దాకా చూడట్లేదు. స్టార్టింగ్ లో డిస్క్లైమర్ వేసేస్తాను, అందుకే ఇది జస్ట్ ఒపీనియన్ మాత్రమే. కానీ ఇప్పుడు ఒపీనియన్ కూడా చేయొచ్చు బ్రో. డివైస్ కొంటాను కొన్ని వాటిలో చూసాను, నేను దానిలో ఉదాహరణ చూసాను. ఏదో నువ్వే కదా బ్రో ఆ ఫోన్ కొనమన్నావు, ఇప్పుడు ఎందుకు కొనొద్దు అని అక్కడ ఎవరో కామెంట్ పెట్టాడు, నేను చూసాను. ఇప్పుడు ఏంటంటే ఒపీనియన్ వీడియో చేయొచ్చు, కాకపోతే కళ్ళు మూసుకోవడం. నా ఒపీనియన్ అంటే ఖచ్చితంగా ఒపీనియన్ వీడియో చేయాలి. ఎందుకు అని చెప్పంటే, అది వాల్యూ ఫర్ మనీ. సరే తెలుగు కమ్యూనిటీ పక్క తీసేసి హిందీలో కుప్పలు దెబ్బలు పడతాయి వీడియోస్. ఒక్కొక్కరు డిజైన్ బాగా హైలైట్ చేసి చూపిస్తారు, ఒక్కొక్కరు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ని హైలైట్ చేసి చూపిస్తారు. అక్కడ మిస్లీడ్ అవ్వచ్చు. కాకపోతే ఓవరాల్ ప్యాకేజ్ అయితే అయ్యి ఉండదు. అది కన్వే చేద్దాం అని చెప్పనే థాట్ లో మనం ఒపీనియన్ వీడియోస్ అసలు ఫోన్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ కి వాళ్ళు పెట్టిన ప్రైస్ కి జస్టిస్ చేస్తుందా లేదా ఆ పాయింట్ కూడా. ఇంతకు ముందు ఒపీనియన్ వీడియోస్ అట్లా చెప్పేవాళ్ళంటే స్పెసిఫికేషన్ చూసేసి అది బాగుంటుందని చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పట్లా, మీరు ఇది మేము తెప్పిస్తాము రివ్యూ చేసి చెప్తాను ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మంచి ప్రైస్ లో లాంచ్ అయింది, నేను తెప్పించి చెక్ చేసి Redmi Note 14 సిరీస్ ఉన్నాయి, అటర్ ఫ్లాప్ సిరీస్ నా దృష్టిలో. Note 13 సిరీస్ కూడా అంతే, రాడ్ బాగా లాస్ అయిపోయాం వాటిలో. ఆ టైంలో కూడా అంతే చేసాం, కొన్ని రివ్యూ చేసాం. Note 13 Pro సిరీస్ అవన్నీ అప్పుడు కూడా మనం ముందే చెప్పాం కొన్ని తెప్పిస్తాం, అప్పటి వరకు వెయిట్ చేయండి అని. సో అది ఒపీనియన్ వీడియోస్ చెయ్యాలి, కానీ కాకపోతే ఒపీనియన్ వరకు మాత్రమే అంటే కన్సిడర్ చేయాలి. రివ్యూ ఖచ్చితంగా చేస్తాం అన్ని డివైస్ లో. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మేము కొనట్లేదు అనుకుంటే అది చెప్పేస్తాం. నెక్స్ట్ కొద్దిగా రిలాక్సేషన్, వాటర్ తీసుకోండి. రిలాక్సేషన్ క్వశ్చన్స్ అడుగుతా. సరే, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2024 లో వియర్డెస్ట్ నిన్న అడుగుతున్నా. మోస్ట్ వియర్డ్ కామెంట్, మోస్ట్ హేటెడ్ కామెంట్, మోస్ట్ ఇన్స్పైరింగ్ కామెంట్. ఫస్ట్ వియర్డ్ హేటెడ్ చెప్పు. వియర్డ్ హేటెడ్ అంటే ఓపెన్ ఒపీనియన్. నాకు మంది రిలీజియన్ పట్టుకొని కామెంట్లు పడుతుంటారు బ్రో. ఓకే, సో నా పేరు చాలా మంది ముస్లిం అనుకుంటారు. దేని మీద నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లావా లాంచ్ అయింది, లావా అగ్ని-3 నేను రివ్యూ చేసి కెమెరా నాకు అసలు నచ్చలా, చాలా చండాలంగా ఉంది కెమెరా, మొత్తం ఎర్రగా వచ్చి బాగోదు, చాలా బాగోదు. ఇంత ముందు కూడా లావా అగ్ని-3 కూడా కెమెరా బాగోదు. అదే అగ్ని-2లో ఏదో చెప్పా బ్రో, కొనొద్దని చెప్పా. ఇండియన్ బ్రాండ్ సపోర్ట్ చేయట్లేదు, ముస్లిం కుక్క అని చెప్పి కామెంట్ పట్టేసాడు. కుక్క అనేసాడు, ముస్లిం కుక్క. సరే నేను ముస్లిం కాదా, తప్పే కదా. సో అది మోస్ట్ అంటే
క్యాస్ట్ ని రిలీజియన్ ని బేస్ చేసుకొని చేసేది నేను మోస్ట్ హేటెడ్ లాగా కన్సిడర్ చేస్తా. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి ఒక కామెంట్ చేసేటప్పుడు వియర్డ్ వియర్డ్ అంటే అది ఎలా ఎలా ఉన్నాడు చెప్తుండు వియర్డ్ కామెంట్ నాకేమి రాదు. ఓకే, ఇన్స్పైరింగ్ కామెంట్. ఇన్స్పైరింగ్ అంటే అప్పుడప్పుడు నీ సజెషన్ నేను ఇది కొన్నాను బ్రో, సంవత్సరం నుంచి వాడుతున్నాను, చాలా బాగుంది అని చెప్పి నేను నీ దగ్గర నుంచి ఇన్స్పైరింగ్ కామెంట్స్ స్టార్టింగ్ నాకు ఇప్పుడు వస్తాయి, స్టార్టింగ్ లో చూసా అని చెప్పి చాలా మంది కామెంట్లు పెడుతుంటారు. అవి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఆ కామెంట్ చూసినప్పుడల్లా మళ్ళీ బెటర్ కంటెంట్ చేయాలనిపిస్తుంది, ఇంకొంచెం రెట్టింపు వచ్చా అంత పని చేయాలి. నీ దగ్గర వియర్డ్ హేట్ కామెంట్ అంటే ఏదో ఒక వెబ్ క్యామ్ షటర్ బటన్ ఏదో ఒక షార్ట్ చేసి అంటే ఇట్లా ప్రైవసీ కోసం షటర్ పెట్టుకున్నాను. కామెంట్స్ లో కూడా ఎంత పెద్ద మాట అలాగే కాకపోతే ఏం చేశాను ఆ మాట నాకు అర్థం కాదు. అదే కదా, నువ్వు ఫోన్ కొనద్దని చెప్పావు, ఆడు ఫోన్ ఫ్యాన్ అయితే అది లేదు. కెమెరా నీకు పనికొచ్చేదే చెప్తున్నాడు, కెమెరా షటర్ పెట్టుకోండి పనికొస్తా అంటే అరే మోస్ట్ వియర్డ్ ఇది చదువు. అమ్మో, గాయత్రి క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగోలేదు, ప్రతిమాని ఈజీగా సేవ్ చేయొచ్చు, ఆమె ఫ్యామిలీని హెచ్చరించాల్సింది. షీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఏం కామెంట్ ప్రేమని ఈజీగా క్షమించండి. షీ ఇస్ నాట్ ఏదో షార్ట్ ఫిల్మ్ కి పెట్టబోయే పెట్టాడు. సీరియల్ చూస్తా నాకు పెట్టినట్టున్నారు బ్రో. గాయత్రి క్యారెక్టర్ ఇన్స్పైరింగ్ కామెంట్. ఇన్స్పైరింగ్ అంటే మోస్ట్లీ ఇప్పుడు వచ్చే అన్ని కామెంట్స్ బాగా ఉంటాయి బ్రో. అని ఇన్స్పైరింగ్ అంటే ఇట్లాంటి కాకుండా అప్రిషియేషన్స్ అన్ని నెక్స్ట్ క్వశ్చన్ 2024 లో ఇప్పుడు అడిగి వచ్చింది. 2024 లో ఛానల్ ఇక్కడతో ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం, ఇది మన వల్ల కాదనిపించిందా ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా? చాలా అనిపించింది. అంటే పర్సనల్స్ తేవచ్చు లేదు తెలియదు కానీ ఆల్వేస్ లవ్ టు బి ఏ డాక్టర్. నాకు డాక్టర్ కావాలని చాలా ఇష్టం. సో డాక్టర్ చదువుకోవాలనిపించింది. సో అది చదువుకోవాలంటే దీన్ని పక్కన వదిలేసేయాలి. సో కింద ఒకవేళ టీచర్స్ ఎవరైనా ఉంటే ఇది నచ్చకపోవచ్చు, ఎడ్యుకేషన్ దీన్ని ఎందుకు కంపేర్ చేస్తున్నావు, నువ్వు రాంగ్ స్టెప్ వేసావు అనొచ్చు. కానీ నేనున్న ఫీల్డ్కి ఇదే రైట్. నేను డాక్టర్ అవటం కంటే కూడా ఎప్పటి నుంచి 10 ఏళ్ళు నేను కష్టపడే అప్పుడు అనిపించింది ఆ టైంలో. బట్ లేకుండా మంచి పని చేశాను, నించొని మంచి పని చేశాను. ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉన్నా. నీకు అంటే అనిపించినప్పుడే 3 months అలా నా ఛానల్ లాంగ్ గ్యాప్ ఉంటుంది. ఆ లాంగ్ గ్యాప్ తీసుకోవడం వల్లే ఇప్పటివరకు నేను 100K సబ్స్క్రైబర్స్ రీచ్ కాలేపోయి, ఇలాంటి పాటికి 100K దాటేసామండి. నేను ఈ సంవత్సరం ఒకవేళ ఇంక ఛానల్ ఆపేయాలి అనుకోని ఉంటే ఐఎమ్ జీరోగా నెగిటివ్. ఛానల్ ఆపేస్తే ఐఎమ్ నెగిటివ్. నాకేం జాబ్ లేదు, ఏం లేదు, ఎర్నింగ్ లేదు, ఏం లేదు, నెగిటివ్ అయిపోతా. ఈరోజు ఇప్పుడు సంథింగ్ జాబ్ అంటే నెగిటివ్, జీరో కూడా కాదు. నేను ఆల్రెడీ జాబ్ లో ఉన్నాను కాబట్టి స్టార్టింగ్ లో అంటే మీకు ఉన్న రీచ్ కూడా నాకు ఇయర్ స్టార్టింగ్ లో ఉండేది. నేను లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఏదో ప్రసాద్ అని చెప్పాడు, ఆయన ఇచ్చిన మోటివేషన్ స్టార్ట్ చేశాను తప్ప మీకుండే మినిమం రీచ్ కూడా ఉండేది కాదు. ఎప్పటి నుండో కొట్టుకుంటున్నాను, మీతో పాటు కలిసి ఉండే కొట్టుకుంటున్నాను. మీకు వచ్చే రీచ్ కూడా రాలా. ఈ రెడ్మీ Note 14 సిరీస్ ఇంటికి వెళ్ళి చేయడం ఇలాంటి కొన్ని ట్రయల్ చేసా, మినిమం వ్యూస్ కూడా రాలా. ఆ తర్వాత iQOO Neo 9 Pro రివ్యూ దాకా నాకు మంచి రీచ్ లేదు. చేద్దాం ఒక 6 months, జూన్ వరకు టైం పెట్టుకున్నా, అవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా. జూన్ మధ్యలో కల్లా మంచిగా వచ్చేసింది, ఆల్మోస్ట్ 100 దగ్గరలో వచ్చేసా. జూన్ నుంచి మళ్ళీ సెప్టెంబర్ కి 20 రోజులు టైం పట్టింది. సెప్టెంబర్ కి నాకు ఒక 6 months ముందు జరిగింది. 2022 ఎండింగ్ లో నేను అనుకున్నా 2023 అంటే నాకు 2024 జూన్ లో వెళ్ళిపోయామండి. నెక్స్ట్ అనవసరంగా ఈ వీడియో చేసాం అనిపించిన వీడియో ఏది? చాలా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువగా మనీ పెట్టి లాస్ అయిన వీడియో ఏది? రెడ్మీ Note 13 Pro రివ్యూ 7000. Note 13 Pro, Poco X6 Pro 3 ఒకేసారి పడ్డాయి. 13,000 లాస్. Poco X6 Pro 3 ఫోన్ల మీద 13,000 కూడా 5,000 లాస్. అది నాకు 13 సరే 3 సరే 7 5 టైం పడింది. ఒక వీడియో అయితే మాత్రం రెడ్మీ Note 13 Pro. నాకు రెడ్మీ Note 13 సిరీస్ రాడ్ మామూలు రాడ్ కాదు, తర్వాత ఫిక్స్ తక్కువ ఫ్రీకి ఇస్తారా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక వీడియో ప్లాన్ చేసి దాని స్క్రిప్ట్ రాసి షూట్ చేసి ఎడిట్ చేసి thumbnail అప్లోడ్ ఎన్ని చేయడానికి అసలు ఎన్ని డేస్ పట్టింది? అంటే మీ పేపర్ మీదకి కాన్సెప్ట్ వచ్చి వీడియో అప్లోడ్ అయ్యే టైంకి ఎన్ని డేస్ పట్టింది? టాపిక్ ని బట్టి ఈజీగా యావరేజ్ గా 1 day పట్టింది. నాకు టాపిక్ లన్నీ ముందు రాసి పెట్టేసుకుంటారు. ఈ రోజు ఈ టాపిక్ చేద్దాం తీసుకుంటా, దాని స్క్రిప్ట్ రాసుకొని వీడియో చేసుకుని ఎడిటింగ్ చేసి thumbnail చేసి స్క్రిప్ట్ పెన్ పెడతావు కదా, అప్పుడు స్టార్ట్ చేస్తా. ఈ రోజు స్టార్ట్ చేసి రాత్రికి అయిపోయింది. అంతే, ఒక ఫుల్ డే డే పట్టింది. కొన్ని వీడియోస్ డే దాటిపోతాయి. కొన్ని వీడియోస్ ఇక్కడతో రిలాక్సేషన్ రౌండ్ అయిపోయింది. ఇది రిలాక్సేషన్. ఇప్పుడు ఆల్ ఓవర్ 2024
2024 లో ఎనివి హౌ ఇస్ 2024 ఎఫెక్టెడ్ యువర్ ఛానల్? నాకు కొంచెం బాగానే ఎఫెక్ట్ చేసింది, చాలా నేర్చుకున్నాను, డిప్రెషన్ లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాను, లైక్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. అండ్ ఇప్పుడు ఛానల్ చాలా బెటర్ పొజిషన్ లో. టుక్ యువర్ ఓన్ డెసిషన్. టుక్ మై డెసిషన్. నేను చెప్పా కదా నిన్నటి కన్నా ఈ రోజు బెటర్ ఉండాలని. అట్లా లాస్ట్ ఇయర్ కన్నా కంపేర్ చేస్తే ఇయర్ డౌన్ అయింది ఛానల్. అంతకుముందు అంత రీచ్ ఇప్పుడు లేదు. రీచ్ ఉంది, రెవెన్యూ చాలా ఎక్కువ వచ్చింది చెప్పాలంటే. లాస్ట్ ఇయర్ కన్నా రెవెన్యూ చాలా ఎక్కువ వచ్చింది, కానీ ఆ సబ్స్క్రైబర్ గ్రోత్తో నేను సాటిస్ఫై లేను. అంటే ఇంకా కష్టపడాలి, నేను కష్టపడాలి. యాక్చువల్గా చెప్పాలంటే నేను చేయాల్సినంత కష్టం అయితే నేను చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఇంకా చేసి లాస్ట్ ఇయర్ కన్నా బీట్ చేయాలి, అది నా టార్గెట్. మోస్ట్ ఓవర్ హైప్డ్, మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ ఏది ఈ ఇయర్ లో 2024 లో? ఓవర్ హైప్డ్ అంటే అండర్ రేటెడ్ ఫోన్ నేను ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ అవార్డ్స్ ఇచ్చా. రెడ్మీ నోట్ 13 Pro అనిపించింది నాకు. రాడ్డే లాంచ్ అయినప్పుడు రాడ్డే, కానీ ఫోన్ ఓవరాల్ గా చాలా బాగుంది అనిపించింది. నేను రివ్యూ చేసి అండర్ రేటెడ్ నాకైతే నథింగ్ ఫోన్ 2A కూడా అండర్ రేటెడ్. కానీ నేను నా అవార్డ్స్ వీడియోలో అది ఇచ్చా. ఆ రెండు ఉంటాయి అండర్ రేటెడ్ అంటే. ఓవర్ రేటెడ్ అంటే ఐఫోన్ 16 Pro సిరీస్. ఐఫోన్ 16 సిరీస్ మొత్తం ఓవర్ రేటెడ్. కెమెరా కంట్రోల్ బటన్ ఏది దేని మనకు వచ్చింది, ఎవడు నొక్కుంటాడండి బటన్. నేను కూడా దాన్ని హైప్ చేసా చెప్పాలంటే, నాకు తెలియక ముందు. వాడిన తర్వాత తెలిసింది డబ్బా అని. గిమిక్ అది, యూజ్లెస్. నెక్స్ట్, అరే ఈ ఫోన్ రివ్యూ మిస్ అయింది అనవసరం, ఇది చేసుంటే బాగుండేది అనిపించిన ఫోన్ ఏది? నాకు బడ్జెట్ లో iQOO Z9X మిస్ చేశాను అనిపించిందా? మిస్ చేశాను అనిపిస్తుంది. iQOO Z9X నాకు మిద్ద చేశారు టర్బో, నార్జో 70 టర్బో. అది నేను ఆ రోజు ఎందుకో ఐఫోన్ 16 సిరీస్ మీద హార్డ్వేర్ పడి నేను ఆ రోజు మీ వీడియో మిస్ అయింది. నేను మాత్రం రియల్మీ GT6 మిస్ చేశాను. అది కూడా GT6 చాలా మంది కమెంట్ల మీద కమెంట్లు వచ్చాయి. నెక్స్ట్ 2024 లో లాంచ్ అయిన ఫోన్స్ లో డైలీ డ్రైవర్ గా ఒక ఫోన్ పిక్ చేసుకోవాలనుకుంటే ఏ ఫోన్ పిక్ చేస్తారు? iQOO 13. మీరు అంటే డబ్బులు ఉంటే S24 Ultra ఇయర్ వచ్చింది. జనవరి. నేను కూడా S24 Ultra పిక్ చేసుకుంటాను. మా దగ్గర అంత డబ్బులు లేవండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడతో అయిపోయింది. 2024 లో అయిపోయింది. నెక్స్ట్ సెగ్మెంట్ AI గురించి మాట్లాడుకుందాం. మీరు AI యూజ్ చేస్తున్నారా? ఒకవేళ యూజ్ చేస్తే ఎంత వరకు ఉపయోగపడుతుంది? యూస్ఫుల్ యూజ్లెస్? యూస్ఫుల్ బ్రో. నేను thumbnails చేసేటప్పుడు కొన్ని జనరేటివ్ ఇమేజెస్ thumbnails చాట్ జీపీటీ అవి వాడతా, కానీ ఈ ఫోన్ లో ఏ ఫీచర్లు ఉంటాయి చూసారా, అవి దేనికి పనికిరావు. ఎరేజర్, ఇమేజ్ ఎరేజర్ అని చెప్తుంది, ఎప్పుడు వాడలేదు నేను దాన్ని. ఎప్పుడు యూస్ఫుల్ అని కూడా నాకు అనిపించలే. నేను బాగా హెవీ వాడతాను తెలుసు. ఫోటోషాప్ 2025 బీటా వర్షన్ తీసుకున్నాను, కొనుక్కున్నాను. 1 year సబ్స్క్రిప్షన్. పిచ్చెక్కిస్తున్నావా? ఏ బ్యాక్గ్రౌండ్ చేయాలన్నా ఎక్కడ దగ్గర ఏ ఖచ్చితంగా ఉంటుంది. జనరేటివ్ బిల్ పెట్టేసి ఇట్లా కూర్చొని నన్ను ఫోన్లు పెట్టాలి, ఇట్లా పెట్టేసి ఫోన్లు వచ్చేస్తాయి. thumbnails లో వాడతాను, వీడియోస్ లో మనోడు ఏ గురువు అయిపోయాడు. ఇంకా స్క్రిప్టింగ్ లో కూడా చాలా వాటిలో వాడతా. ఏ మాస్టర్ క్లాస్ అని చెప్పి ఈ మధ్య యూట్యూబ్ యాడ్స్ వస్తున్నాయి. పవర్ పాయింట్ యూజింగ్ AI, పవర్ BI అని చెప్పని 29 rupees మాస్టర్ క్లాస్ ఇవన్నీ అంటున్నారు. ఒకటి ఈ మాస్టర్ క్లాసెస్ నాకు బాగా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ముందు యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు నేను కొన్ని వినేవాడిని. ఈ 29 rupees 30 rupees ఏదో పెట్టి జాయిన్ అవుతాం, అవి జస్ట్ ఇంట్రోడక్టరీ మాత్రం. ఆ ఇంట్రోడక్టరీ అయిపోయిన తర్వాత ఫుల్ కోర్సు 60-70 అని వస్తాడు. 60-70 పెట్టి ఏ కోర్సులు ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీ వర్క్ ఒకవేళ ఇప్పుడు ఏంటంటే 90% AI టూల్స్ ఫ్రీ ఉన్నాయి, అంటే సమ్ లిమిట్ ఇచ్చాయి. మీకు కావాలంటే తగ్గట్టు వర్కింగ్ ఎంప్లాయీస్ నేర్చుకోవచ్చు. అబ్బా సపరేట్ గా దాని మీద కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వర్క్ తగ్గట్టు వచ్చేస్తుంది. నీకు అది బాగా ఉపయోగపడుతుంది, దాని సబ్స్క్రిప్షన్ తీసుకుని సరిపోతుంది. ఇందాక నేను అన్నట్టు నేను అడగకుండా నేమే చెప్పాడు, AI ఫీచర్స్ ఇన్ ఫోన్ అవి మార్కెటింగ్ కోసం బాగా యూజ్ చేస్తున్నారు బ్రాండ్స్ అంటే అని చెప్పి. వాటి మీద అసలు నిజంగా నేనైతే యూస్లెస్ అనిపిస్తుంది. అంటే మ్యాజిక్ ఎరేజర్ ఒకటి ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది, రిమైనింగ్ ఫీచర్స్ వరకు. ఇప్పుడు S24 సిరీస్ లో, S25 అప్కమింగ్ సిరీస్ లో చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ తో కొన్ని సమరైజ్ అనిపిస్తుంది. అవి దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు సమరీస్ మార్కెటింగ్ కోసం మాత్రమే అనిపిస్తుందా, లేకపోతే ఒక కస్టమర్ కూడా ఉపయోగపడుతుంది? మ్యాజిక్ ఎరేజర్ కానీ ఈ పోర్ట్రేట్, ఎన్హాన్స్ పోర్ట్రేట్ ఏవో ఉన్నాయి కదా, అవన్నీ అసలు ఏ కాదు. ఎందుకంటే ఇప్పుడు iPhone 15 వాడుతున్నాను నేను, దానిలో ఏ ఫీచర్స్ సపోర్ట్ లేదు. దాని గూగుల్ ఫోటోస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ఫీచర్స్ అన్ని వస్తుంది. అప్పుడు అది ఏ యాక్ట్ అవుద్ది, అదే హార్డ్వేర్ లెవెల్ సపోర్ట్ కాదు. అవన్నీ మార్కెటింగ్ ఏ లెవెల్ లో ఒకటి నాకు బాగా నచ్చింది. ఎస్టోలో ఉంటుంది, అవతల పర్సన్ ఒకవేళ హిందీలో మాట్లాడుతున్నా కాల్ యాక్యురేట్ గా పని చేస్తే అలాంటివి ఉపయోగపడతాయి, కానీ సమ్మరైజ్ చేసే మార్కెటింగ్ ఫీచర్స్ అంతా వేస్ట్. నెక్స్ట్ AI లో 4th క్వశ్చన్, AI ని ప్రామిస్ చేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ OnePlus Nord 4, అందులో ఫీచర్స్ చెప్పారు ఇవి వస్తాయని, అవుట్ ఆఫ్ ది బాక్స్ లేదు. మనం కొన్న తర్వాత iPhone 16 సిరీస్ లో కూడా లేవు. iPhone 16 సిరీస్ లో కూడా లేవు. అప్డేట్ తర్వాత అంటున్నారు. ఫోన్ కొని ఇప్పటికి కొన్ని నెలలు అయింది, ఫుల్ ఆఫ్ బగ్స్. దీని మీద మీ ఒపీనియన్ అండి? మార్కెటింగ్
వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు తొందరగా కరెక్ట్ కాదు. లాంచ్ చేసేటప్పుడే నువ్వు అన్ని రెడీగా పెట్టుకుని ఆ తర్వాత లాంచ్ చేస్తే బెటర్. కానీ ఫోన్ కొన్న తర్వాత అప్డేట్స్ కోసం వెయిట్ చేయడం అనేది 16 సిరీస్ వాళ్ళు హైలైట్ చేసింది అవుట్ ఆఫ్ బాక్స్ అది ఉండాలిగా. లేకపోతే కొనుక్కొని ఏం ప్రయోజనం, కొనుక్కున్నాడు గొర్రె అయిపోతాడు. నువ్వు కొన్న 3 నెలలకి అంటే నువ్వు యూజ్ చేసేది 9 months, 1 year కూడా లేదు. డబ్బులు కట్టాలంట మళ్ళీ 1600. నెక్స్ట్ క్వశ్చన్, వ్యూవర్స్ కి యూజ్ అయ్యే ఒక ఏ యాప్ చెప్పమంటే చెప్తారు? యూనివర్సల్ అంతే. నేనైతే 20 seconds లో మంచి వీడియో జనరేట్ చేస్తుంది. నేను మాత్రం బెస్ట్ థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాట్సాప్ లో వాట్సాప్ మెటా మంచి ఇచ్చింది, ఒక నెంబర్ ఇచ్చేసారుగా. మెటా మంచిగా ఇది చేస్తుంది. సెగ్మెంట్ ఏ కూడా సక్సెస్ఫుల్లీ ఫినిష్. ర్యాపిడ్ ఫైర్ ఎస్ ఆర్ నో, ఒకవేళ ఆన్సర్ చెప్తే ఎలాబరేట్ చేయొద్దు, అసలు 1 word అని చెప్పాలి. ర్యాపిడ్ ఫైర్ అంటే ఆలోచించకూడదు, తక్కువ చెప్పాలి. ఇప్పుడు దాకా నిన్ను అడిగాగా, మొత్తం క్వశ్చన్ అడిగేసి దాని తర్వాత నాకు అప్పుడు నువ్వు ఆలోచించుకుంటావు గ్యాప్ లో. 1 after 1 చెప్పేసేయండి, వద్దు 1 after 1 చెప్పేసేయండి. ఇఫ్ నాట్ టెక్ నువ్వు ఏ జాన్ పిక్ చేసుకున్నా, టెక్ కాకుండా ఇంకేది ఎప్పుడు ఆలోచించలేదు బ్రో దాని గురించి. నువ్వు చెప్పి లోపల ఆటోమొబైల్, కార్స్, బైక్స్. ఎప్పుడు వేరే ఆలోచన ఉండి ఇంతకు ముందు ఇప్పుడు లేదు. 10 million subs, 1 million views. 1 million views, 10 million subs ఉన్నా అయితే కష్టమే. ట్యూబ్ లైట్ లాగా, ఎల్ఈడి లైట్ లాగా వెళ్ళగాలి అక్కడ వెళ్ళినట్టు. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీని పిక్ చేసుకుంటా, ప్యాషన్ పిక్ చేసుకుంటా? 2. అంత అవ్వదు. ర్యాపిడ్ ఫైర్ ఒకటే చెప్పాలి, రెస్పాన్సిబిలిటీ ప్యాషన్. ర్యాపిడ్ ఫైర్ అవ్వదు, రియల్ లైఫ్ లో అయితే నేను 2 పిక్ చేసుకుంటాను. రెస్పాన్సిబిలిటీస్ ప్యాషన్ తో చేస్తాను. వర్క్ ఎఫిషియన్సీలో ఏం పిక్ చేసుకుంటారా? హ్యూమన్. హ్యూమన్. ఇండోర్ షూటా, అవుట్డోర్ షూటా? ఇండోర్. అవుట్డోర్ అస్సలు ఛాన్స్ లేదు. లాంగ్ వీడియోనా, షార్ట్ వీడియో? లాంగ్. ప్రమోషన్స్ కి ఎస్ ఆ నోనా? నో. yes depends. ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్? ఆండ్రాయిడ్. ఐఫోన్. రివ్యూ యూనిట్ ఆర్ పర్చేజ్ యూనిట్? పర్చేజ్. పాలిటిక్స్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ? ఫిల్మ్ ఇండస్ట్రీ. పిచ్చెక్కి ఇచ్చారు పోయి ర్యాపిడ్ ఫైర్. పాడ్కాస్ట్ మొత్తం ర్యాపిడ్ ఫైర్ పెడితే బాగుంటుంది కదా అనుకుంటున్నాను. ఇక్కడతో ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది, బాగుంది. నెక్స్ట్ 8th and 9th 2 కార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 1 year లో మీ ఛానల్ ఎక్కడ చూద్దాం అనుకుంటున్నా? ఫస్ట్ నువ్వు చెప్పు. నేను నెల్లూరులోనే ఉంటాను. అది కాదు, అది కాదు, ఛానల్ ని అంటే సబ్స్క్రైబర్ కౌంట్ ఎంత ఉంటది ఏం నాకు తెలియదు బ్రో. తెలుగు టెక్ కమ్యూనిటీలో టాప్ లీగ్ లో ఉండాలి. టాప్ 3 అంటే టాప్ లీగ్ లో అట్లీస్ట్ టాప్ 5 ఉండాలి. నాకు సబ్స్క్రైబ్ ఏం లేదు, ఎలాగైనా 100K సబ్స్క్రైబర్ రీచ్ అవుతాం. ఒక గోల్ నేనైతే పెట్టుకున్నా, ప్రతి వీడియో ఇందాక అఖిల్ చెప్పినట్టుగానే ఒకదాని తర్వాత ఒకటి క్వాలిటీగా బెటర్ గా చాలా బాగా ప్రెజెంట్ చేయాలి. టాప్ లీగ్ లో ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ అట్లాంటివి ఏముంటాయి, ఆ లీగ్ లో ప్రెజెంట్ చేయాలి. వాటికి కాంపిటేటివ్ గా ఉండాలి. రిజల్ట్ ఏదైనా నాకు ఫరక్ పడదు. అంటే ఛానల్ అంతే ఉండని అమాంతం పెరిగిపోయింది, నాకేం అవసరం లేదు. 2025 లో కొత్త చెప్పు. అదే నీకు చెప్పు. ఇటు ఆ కార్డ్ లిటీ నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ ఉంటారనుకున్నావు చెప్పు. నేను పెద్ద గోలే పెట్టుకున్నాను. 200K సబ్స్క్రైబర్స్ అయితే కాదు, ఇంకెక్కువే కొట్టాలనుకుంటున్నాను. అంత పెట్టలేదు, 200K కంటే ఎక్కువ రావాలి. ఒకటి. 2 వ్యూస్ పరంగా ఇప్పుడు కన్సిస్టెంట్ గా, అంటే టెక్ న్యూస్ అయితే రఫ్ గా 10,000 వస్తాయి యావరేజ్. అంటే ఒక వీడియోకి యావరేజ్ 8K 9K 10K అలా. టెక్ న్యూస్ తీసేగా మెయిన్ వీడియోస్ ఏవైతున్నాయో వాటికి మినిమం ఎవ్రీ వీడియో 50K పైన ఉండాలి. 50K అండర్ లో వీడియో ఉండకూడదు, మినిమం 50K పైన ఉండాలి. టాప్ లీగ్ లో ఉన్నట్టే కదా. టాప్ లీగ్ అంటే ఇంకెక్కువ ఉండాలి, 100K 200K. తెలుగులో టాప్ లీగ్ అంతే చాలు. నువ్వు ఏ తుప్పాస్ వీడియో పెట్టినా 50,000 మంది చూస్తున్నారంటే. నెక్స్ట్ 2025 లో కొత్త ఛానల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ తరపున? కొత్త ఛానల్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డెడికేటెడ్ ఛానల్ ఏమో కానీ కొత్త కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు? నేను రేస్ ఆఫ్ క్రియేటర్స్ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మరి అవుతుందో తెలియదు. నెక్స్ట్ ఇయర్ మనం ముగ్గురం కలిసి ఏదైనా కంటెంట్ చేసే ఎక్స్పెక్టేషన్ 2025 స్టార్టింగ్ లో ఇంకో పాడ్కాస్ట్ చేద్దాం. ఓకే, 2026 5 లోనే చేద్దాం. 5 లోనే ఒక పాడ్కాస్ట్ అయితే మళ్ళీ ఎవరో ఒకరి ఛానల్ లో మళ్ళీ వచ్చింది, ఒక మంచి టాపిక్ మీద వస్తుంది. అండ్ 2025 ఎండ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇలా రౌండ్ టేబుల్ వేసుకొని మళ్ళీ ఈసారి స్క్వేర్ టేబుల్ రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ వేసుకొని అదర్ దాన్ పాడ్కాస్ట్ ఏం క్వశ్చన్ మర్చిపోయాను. కంటెంట్ ఏమో కానీ వీడియోస్ ఈవెంట్ కి వాటికి ట్రావెల్ చేయడం అవి నాకు ఉంది. ఎందుకంటే నేను ఒక్కనే ట్రావెల్ చేస్తాను. ఇద్దరు కలిసి యాపిల్ ఈవెంట్ యాపిల్ దానికి వెళ్ళారు కదా, BKC. అట్లా మా ముగ్గురు ఎక్కడన్నా ఒక దగ్గర. ఇంకొకటి 2024 నాకు బాగా బాధ అనిపించింది.
లాంచ్ ఈవెంట్ లో మీకు ఫోన్ చేశాను నేను, నాకు చేస్తా. ఒకడు ఈవినింగ్ నీకు చేసినట్టున్నా, ఈవినింగ్ నెక్స్ట్ డే నీకు చేశాను. లాంచ్ ఈవెంట్ లో నేను ఒక్కడే కూర్చున్నా తెలుగులో. స్టార్టింగ్ క్రియేటర్స్ ని పిలిచారు, మరి ఏమో తెలియదు. హిందీలో నుంచి చాలా మంది ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, కోల్కతా నుంచి కూడా ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్ లో, మల్టీ లాంగ్వేజ్ లో. మన లాంగ్వేజ్ లో నేను ఒక్కడే ఉన్నా. అది చాలా సఫోకేటింగ్ అనిపించింది నాకు. ఇప్పుడు ముంబై వెళ్ళినప్పుడు మన ఇద్దరం వెళ్ళాం, బయట ఏదైనా క్రియేటర్స్ మీట్ అప్పుడు మనం ముగ్గురం వెళ్ళాం. నాకు అది అలవాటు అయిపోయింది. ఈవెన్ దో ఇప్పుడు మనం మీరు కాకపోయినా కానీ తెలుగులో ఇంకెవరిని వచ్చినా కూడా బాగానే అనిపించేది. ఆ స్కోప్ మనకి ఇవ్వలేదు ఎందుకు అనిపించింది. ఎవరో దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ నెక్స్ట్ ఏదన్నా ఈవెంట్ కి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా నమ్ముతున్నా, చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాం కూడా. నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ ఉంటే ఖచ్చితంగా మనం ముగ్గురికి రావాలి అండ్ ఒకే డెస్టినేషన్. నువ్వే తోలాలి ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ దాకా నీ కార్ వెళ్తే ఖచ్చితంగా మనం ముగ్గురం ఆ ప్రెజెన్స్ ఉండాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాను. అదొకటి. నెక్స్ట్ 2025 లో నెక్స్ట్ ఇప్పుడు మెమరీస్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్ రౌండ్ ఇది. దీని గురించి ఎక్కువ మాట్లాడుకున్నా పర్లా. అంటే ఇక్కడ దాకా వచ్చారంటే మన మీద ప్రేమ, లవ్, ఎఫెక్షన్ అన్ని ఉన్నట్టే చూస్తారు. నన్ను గుర్తులేదు, నన్ను మెమరీ టెస్ట్ చేస్తాను. నాకు గుర్తు పొద్దున్న ఇడ్లీ చేసాడు, గుర్తులేదు. అది నేను చూడలేదు మధ్య. యూట్యూబ్ లో ఈ 2024 లో ఒక 3 మెమరీస్, మంచి మెమరీస్. వీటికి ఆన్సర్స్ నేను కూడా చెప్తా. ఇక్కడ నుంచి ఫస్ట్ ముంబై బీకేసీకి వెళ్ళాం. ఇయర్ లో అది 2024 లోనా? అది 3 లో మధ్య మనం వెళ్ళింది ఓవరాల్ కదా. ఈ ఇయర్ లో బెస్ట్ 3. సరే ఈ లోపల నువ్వు ఆలోచించు, నువ్వు చెప్పు. నాకు గుర్తులేవు బ్రో, ఇయర్ ఏం లేవు బ్రో. నాకు పెద్ద మెమరీస్ ఏం లేవు బ్రో. అంటే కొట్టుంటే అది ఒకటి ఉండేది. మెమరీ ఏంటంటే, మెమరీ కాదు, ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి. వ్యూస్, సో ఏది పెట్టినా కానీ బెస్ట్ మొబైల్స్ వ్యూస్ అన్ని చాలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక రివ్యూ కంటే కూడా బెస్ట్ మొబైల్ వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నియర్ 100K ఉంటుంది, ప్రతి వీడియో నియర్ 100K ఉంటుంది. సో ఆడియన్స్ అంతగా నన్ను ఒక్కొక్క వీడియో కూడా మళ్ళీ 16 నిమిషాలు 15 నిమిషాలు అంత లెంత్ ఉంటుంది. వీడియో డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ రిటెన్షన్ నాకు ఇస్తున్నందుకు నాకు చాలా బాగుంది. అంటే ఆడియన్స్ ట్రస్ట్ చేస్తున్నారు. అదొకటే అంతే, ఇంకేం లేదు. మెమరీస్ 3 మెమరీస్. మెయిన్ ఫస్ట్ నా పర్సనల్ ఏంటంటే పీసీ బిల్డ్. ఇయర్ పీసీ బిల్డ్ చేసుకున్నాను. ఇప్పటి నుంచో డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. రెండోది స్మార్ట్ ఫోన్స్ కొనుక్కొని వీడియోస్ చేస్తాం ముగ్గురం. ఇంకోటి చెప్పు, నాకు మూడో తెలియదు. సరే ఇదే మూడోది అనుకోండి. అంటే నేనేమనుకున్నా అంటే అన్ని ఫోన్స్ మ్యాక్స్ ఉన్న అన్ని బడ్జెట్ కేటగిరీస్ కవర్ చేయాలనుకున్నా. సో అలా రివ్యూస్ అన్ని బడ్జెట్ కేటగిరీస్ కవర్ చేసి ఒకటి టాప్ లీగ్ ఫ్లాగ్షిప్స్ లోకి వెళ్ళలేకపోయాం. ₹1,00,000 కాకుండా కవర్ చేస్తాం. నీకేమని చెప్పు. టాప్ 3 పాడ్కాస్ట్ చేస్తున్నాడు. ఇవే 100K సబ్స్క్రైబర్స్, ప్లే బటన్ 2 కలిపి ఒకటి. ఐకూ రివ్యూ నెట్ అంటే లాభా వచ్చింది. ఓకే, ఐకూ లాంచ్ కి వెళ్ళాను కదా, CEO కలవడం అది బాగా అనిపించింది. 3ది టెక్ న్యూస్ చేసినా గానీ కన్సిస్టెంట్ గా వ్యూస్ ఉంటాయని నేను అనుకోలే. ఫస్ట్ నేను ఏదో చేస్తున్నా, నేను ఎలా చేస్తానో చూస్తారు అనుకున్నాను, కానీ డైలీ ఒక 10,000 మంది చూడడం, అందులోనూ రొటీన్ కాంటెంట్. టెక్ న్యూస్ 10,000 మంది. ఆ 3 అంటే ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే ఈ 3 బాగా అనిపించింది. ఈ 3 ఇంకో మెమరీ యాడ్ చేయనా? ఈ పాడ్కాస్ట్ చాలా పెద్ద మెమరీ. ఏంటి బ్రో, చిన్న విషయమా? ఒక ఇమేజ్ చేస్తా, ఒక రోజు ఆల్మోస్ట్ నిన్న నైట్ 3:30-4 ఇంటి దాకా ఉన్నాం పడుకోకుండా, ఒకటే బెడ్ మీద అటు ఇటు వెళ్తుమే ఎన్ని మాట్లాడుతున్నాం. ఈ రోజు డేట్ November 5, 2023. 99,858. 99,858. మాది 57,589. నేను ఏదో పెద్ద అవ్వలేదు ఇంకా, అప్పుడే ట్రై చేస్తా. 25,746. పొద్దున మనోడు చేసిన జిమ్ పుషప్స్ కొడుతున్నాడు. ఇవి ఏంటి, ఇది మామూలు మెమరీ. బయటికి వెళ్ళాము, ఎన్ని చేసి వచ్చాం. ఫైనల్ ఇది ఓవరాల్ గా మన పాడ్కాస్ట్ మెమరీస్. నెక్స్ట్ వద్దు నా కోసం, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా హెల్దీగా పాడ్కాస్ట్ అయింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వెరీ సూన్ మీ ఛానల్లో కూడా నేను మీ స్టూడియోకి రావడానికి వెయిట్ చేస్తా ఉంటున్నా. నువ్వు రావాలంటే మా స్టూడియోస్ పుణ్యం చేసుకోవాలి. నువ్వు రావాలి, నీ అడుగు పడాలి, నీ పాదం లోపలికి తట్టేస్తారే చెప్తున్నా. తట్టేస్తా చెప్తున్నా. స్టూడియో విత్ సెంట్రల్ ఏసీ, బ్యాండ్
నీకు మళ్ళా Red carpet వేసి. మర్సిడీస్ పంపించాలి, రెడ్ కార్పెట్ వేయాలి కదా. చెప్పు ఆ రేంజ్ నీకు మేము ఎదగాలంటే నేను క్వశ్చన్ అడగాలనుకున్నా, 2024లో నీ జర్నీని బట్టి నీ టేక్ అవే అంటే నువ్వు ఎవరికన్నా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలంటే నువ్వు ఇంత జర్నీ చేసావు, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసినట్టే నువ్వు. 2024లో నీకు ఏం లేదు స్టార్టింగ్. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇక్కడ దాకా వచ్చావంటే మంచిగా వర్క్ చేసావు. సో నువ్వు ఏం చెప్పాలనుకున్నావు లైక్ ఆడియన్స్కి నీ టేక్ అవే ఏంటి? ఇన్ జనరల్ 2024 స్టార్ట్ చేసినప్పుడు నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్స్ అయితే నేను ఆల్రెడీ నా జర్నీ వీడియోలో చెప్పా. బయట మోటివేషన్స్ కొన్ని ఉన్నాయి, బట్ ఛానల్ పరంగా మాత్రం మీ ఇద్దరు. నీకేమో మంచి వ్యూస్ వచ్చాయి, మనకి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లాయల్ సబ్స్క్రైబర్స్. యాక్చువల్ వ్యూస్ చూసుకుంటే నాకు 1000 వ్యూస్ కూడా వచ్చాయి కాదు, డిసప్పాయింట్ అయిపోయాను. అండ్ హైటెక్ నారాయణ నుంచి సజెషన్ తీసుకొని కూడా ఇంక క్విట్ అయిపోదాం, నీకు ఇందా చెప్పాక జూన్లో వెళ్ళిపోదాం అనిపించేసింది. నా మోస్ట్ వెల్ విషర్స్ కూడా నీకు దిస్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అని చెప్పారు. యూట్యూబ్ నీకు ఇది కాదు, నువ్వు బయట జాబ్ చేసుకుంటున్నావు, మంచి శాలరీ వస్తుంది, పార్ట్నర్షిప్ అవి చూసుకొని దాంట్లోకి వెళ్ళిపోని చెప్పి అన్నారు. నాకు మాత్రం డబ్బుల గురించి నేను ఇంకా రాలా. అంటే నేను సర్వే అవ్వడానికి చాలు, కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, ప్యాషన్ బేస్ చేసుకొని కెరీర్ ఇది చేసుకోవాలి అనుకున్నా. నాకుగానే నేను తప్ప నన్ను ఎవరు నమ్మలే. ఇంకా ఎవ్రీడే వీడియో పెడదాం, అది కాన్సెప్ట్ అయినా ఏదైనా పర్లేదు, ఎవ్రీడే ఒక వీడియో పెడదాం. కాకపోతే నా 100% ఇవ్వాలి ఆ వీడియోలో. నేను రీసెర్చ్ పరంగా కానీ ఇంకోటి చేసా. ఓన్లీ మంత్ర ఈస్ కన్సిస్టెన్సీ. మోస్ట్లీ కొత్త వాళ్ళకి చెప్పేది అయితే ఒకటి, నేనైతే ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి. కెమెరా కొనుక్కున్నా ఒకటి ఇన్వెస్ట్మెంట్, బిహైండ్ ద సీన్ ల్యాప్టాప్ ఒకటి కొన్నా. ఈ రెండే నా ఇన్వెస్ట్మెంట్. ఇది 4 సంవత్సరాల క్రితం కొనుక్కున్నా మైకే. ఇంక ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, అన్ని కూడా తక్కువ చేసుకొని వచ్చా. ఇప్పుడు నాకు దీని మీద నుంచి రెవెన్యూ స్టార్ట్ అయింది. అగైన్ మొత్తం దీని మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో కొత్త వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే ఇన్వెస్ట్మెంట్ బ్లైండ్ గా చేయొద్దు, దట్ టు పేరెంట్స్ మనీతో అసలు చేయొద్దు. నువ్వు ఏదైనా చేయగలను అని చెప్పని చూపించిన తర్వాత అగైన్ మీ పేరెంట్స్ దగ్గర డెట్ లా తీసుకోండి, అప్పులా తీసుకొని మళ్ళీ నువ్వు ఇన్వెస్ట్ చేయి. నీ మీద నీ కాన్ఫిడెన్స్ వచ్చింది, నువ్వు దాన్ని మల్టిప్లై చేయగలవు అనిపిస్తే. అప్పటి వరకు డబ్బులు వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేనే వెళ్ళిపోదాం అనుకున్నా యూట్యూబ్ లో. ఇంకా అనవసరంగా డబ్బులు పెడుతున్నా, టైం కూడా వేస్ట్ చేసుకుంటున్నా అని. మీ ఇద్దరు కన్సిస్టెన్సీ చూసి నేను కన్సిస్టెంట్ గా ఉంటాం స్టార్ట్ చేశా. ఆ కన్సిస్టెన్సీ ఎవడో నా మాట క్యారెక్టర్ తో బతుకుతున్నాడు సార్, ఇలా తగలాడు. కన్సిస్టెన్సీ ఇస్ ద ఓన్లీ మంత్ర, ద వే టు గో. అంతే. సరే నేను ఒక క్వశ్చన్ అడగాలి నిన్ను. ఈ టెక్ టాక్స్ అనేది నాది, నువ్వు పర్మిషన్ లేకుండా తీసుకున్నావు, నేను నీ కాపీరైట్ స్ట్రైక్ లేస్తా ఈ వీడియో. ఇన్ జనరల్ గా టెక్ టాక్స్ అనేది వాట్సాప్ మెటాలో వచ్చింది. మంచి రైట్. ఆ టెక్ టాక్ నీకు అదే వచ్చిందా? 300-400 సర్చ్ రిజల్ట్ వచ్చింది. క్షమించు, లేదనుకుంటే మన్నించు. నీ ఫ్రెండ్ అని గుర్తించు. ఓకే, ఇంకేమైనా చెప్పాలా? ఇంకేం లేదు గైస్. End of 2024 for inviting me. Glad to be part of your podcast. Thank you bro. Thank you. ఆచి భాయ్. దోస్తియా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ 2024 పాడ్కాస్ట్. 2025 లో మళ్ళీ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ తో మేము ముందుకు వస్తాం. పాడ్కాస్ట్ మాత్రమే కాదు, మోస్ట్లీ ఈ పాడ్కాస్ట్ కాకుండా ఇంకా వేరే అదర్ టాపిక్స్ తో కూడా వీడియోస్ ట్రై చేస్తా. అప్పటి వరకు ముగ్గురు ఛానల్స్ ని ఫాలో అవుతారు. సబ్స్క్రైబ్ మా ముగ్గురికి కొట్టాలా, వీడియోస్ ఎవరు వచ్చినా ముగ్గురికి కొట్టాలా. కింద లైక్ చేయండి. ఫస్ట్ పాడ్కాస్ట్ తెలుగులో ఎవరు ఇట్లాంటి పాడ్కాస్ట్ చేయలేదు. టెక్ కమ్యూనిటీలో తెలుగు టెక్ కమ్యూనిటీని ఒకటిగా తీసుకొద్దామని మా ఈ ప్రయత్నాన్ని గుర్తించి అందరూ లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎక్కడ తెలుగులో ఒక పాడ్కాస్ట్ కూడా మీరు ఇలా చూసుంటారు. ఒక ముగ్గురు క్రియేటర్స్ ఇంటర్వ్యూలు చూసుంటారు, కానీ ఇలా ఒక ముగ్గురు వచ్చి సరదాగా కొన్ని టాపిక్స్ మీద మాట్లాడుకుంటే మీరు ఎక్కడ చూసుంటారు. ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో ఒక చిన్న ఇనిషియేషన్ మీరు సపోర్ట్ చేస్తే మాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లు చేయడానికి కూడా కొద్దిగా బ్యాక్ కుషన్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఏ లింక్స్ ఉండవు, ఈ వీడియో డిస్క్రిప్షన్ మాత్రం క్లియర్ ఉంటుంది. ఓన్లీ వీళ్ళిద్దరు ఛానల్స్ లింక్స్ మాత్రమే ఉంటాయి. వాటిలో ఒకసారి వెళ్ళి నెక్స్ట్ ముఖ్యంగా తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్ 100K అవ్వాలి. జాన్ 95,600 అలా ఉన్నారు. గెట్టింగ్ ఇంకో 4,000 ఉన్నారు అంతే. 2025 నువ్వు 100K స్టార్ట్ చేస్తావు చూడు. 100K స్టార్ట్ చేస్తాను. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బొమ్మ బ్లాక్ బస్టర్.